ప్రియాంకకి నీ మీద ఎంత ప్రేమ లేకపోతే అర్ధరాత్రి పూట మన ఇంటికొచ్చి మరీ నిన్ను విష్ చేస్తుంది చెప్పు. ప్రియాంక కంటే ముందు ఝాన్సీ విష్ చేసింది, తను కూడా అర్ధరాత్రి చెప్పింది. అంటే నీ లెక్క ప్రకారం ప్రియాంక కంటే ఝాన్సీకే ఎక్కువ ప్రేమ ఉందని కదా? ఝాన్సీ అర్ధరాత్రి నీ రూమ్కొచ్చిందా? అవును, విష్ చేయడానికి మాత్రమే వచ్చింది, చేసి వెళ్ళిపోయింది. అయినా ఝాన్సీ ఇంట్లో నుంచి నీ రూమ్లోకి రావడానికి, ప్రియాంక ఎక్కడి నుంచో నీ దగ్గరికి రావడానికి చాలా తేడా ఉంది. రేయ్, ప్రియాంకకి కళ్ళ కపటం లేదురా, తనది స్వచ్ఛమైన ప్రేమ. అది ప్రేమ కాదమ్మా, పిచ్చి. అది మీకెలా చెప్పాలో కూడా నాకు అర్థం కావడం లేదు. ఓహో, ఝాన్సీ నీ రూమ్కొచ్చి విషెస్ చెప్తే అది ప్రేమ, అదే ప్రియాంకొచ్చి చెప్తే అది పిచ్చా? అమ్మా ఏంటమ్మా అర్థం లేకుండా మాట్లాడతావు? నేను కరెక్ట్ గానే మాట్లాడుతున్నానురా, నువ్వే అర్థం చేసుకోలేకపోతున్నావు. ఝాన్సీది మాత్రమే ప్రేమ, మా ఎవరిది ప్రేమ కాదా? ఇంతమంది ఆనందాన్ని ఒక్క అమ్మాయి కోసం నాశనం చేసేస్తావా? అమ్మా చూడు గౌతమ్, కావాలంటే పిల్లల బాధ్యతని, ఝాన్సీ బాధ్యతని నేను తీసుకుంటాను. నీకన్నా గొప్ప పొజిషన్లో ఉన్నవాణ్ణి తీసుకొచ్చి ఝాన్సీకి పెళ్లి చేస్తాను. కానీ నువ్వు మాత్రం ప్రియాంకనే పెళ్లి చేసుకోరా. ఈ ఒక్కసారికి ఒప్పుకోరా. అమ్మా నీకెలా చెప్పాలి? ఝాన్సీని ప్రాణంగా ప్రేమిస్తున్నానమ్మా. ప్రేమించిన అమ్మాయిని కాదని ఇంకొక అమ్మాయిని నేనెలా పెళ్లి చేసుకోవాలి? ప్రేమ పెళ్లి ఒకటి కాదు గౌతమ్. అమ్మా కానీ ప్రేమ లేని పెళ్లి కూడా కాదమ్మా. కానీ నీ ప్రేమను అంగీకరించడానికి ఇంట్లో ఎవరు సిద్ధంగా లేరురా. నువ్వు ఇందాకే చూసావు కదా, మీ తాతయ్య గారు ఝాన్సీని, పిల్లల్ని ఎంత చులకనగా చూసి మాట్లాడారో. ఆ అమ్మాయి బాధపడుతుందనే ఆలోచన కూడా లేకుండా మొహం మీదే నీ పుట్టినరోజు ఫంక్షన్కి రావద్దు అని చెప్పేశారు. కనీసం నీ పుట్టినరోజు ఫంక్షన్కి కూడా రానివ్వని అమ్మాయిని ఈ ఇంటి కోడలుగా ఒప్పుకుంటారని నువ్వు ఎలా అనుకుంటున్నావురా? ప్రియాంకని పెళ్లి చేసుకుంటానని చెప్పు గౌతమ్. లేదమ్మా, నేను ఝాన్సీని తప్ప ఎవ్వరిని పెళ్లి చేసుకోను. సరేరా, నీకెంత చెప్పినా ఉపయోగం లేదని నాకు అర్థమైంది. నీకు చెప్పేదేదో ఆ ఝాన్సీకే వెళ్ళి చెప్తాను, తనతోనే మాట్లాడతాను. నా కోసం నువ్వు నీ ప్రేమను వదులుకోవడం లేదు. ఝాన్సీ తన స్నేహితురాలైన ప్రియాంక కోసం తన ప్రేమను వదులుకుంటుందో లేదో అడిగి చూస్తాను. అమ్మా ప్లీజ్ అమ్మా, ఆ పని మాత్రం చేయకు. ఏ చెప్తే ఏమవుతుంది? అడిగినందుకు అన్నందుకు నన్నే తిట్టుకుంటుంది, చెడ్డ పేరు నాకే వస్తుంది. నీకేం ఇబ్బంది ఉండదు. ఝాన్సీ అందరిలాంటి అమ్మాయి కాదమ్మా. నా మాటలు అర్థం చేసుకునే అమ్మాయి అయితే చాలు. నా అదృష్టం బాగుంటే అర్థం చేసుకుంటుంది, లేదంటే నీలాగా అడ్డం తిరిగి మాట్లాడుతుంది. అంతకు మించి ఏం జరుగుతుంది వెళ్ళి తనతోనే చెప్తాను. అమ్మా ఝాన్సీ క్యారెక్టర్ గురించి నాకు బాగా తెలుసమ్మా. తన ఫ్రెండ్ ప్రియాంకే నన్ను ప్రేమిస్తుందని తెలిస్తే ఖచ్చితంగా నాకు దూరం అవుతుంది. మరీ మంచిదిరా, నాకు కావాల్సింది కూడా అదే. అమ్మా ప్లీజ్, ఎందుకు నన్ను అర్థం చేసుకోవడం లేదు? ఇప్పుడు నువ్వన్న మాటే నేను అంటాను. ఎందుకని నువ్వు నన్ను అర్థం చేసుకోవడం లేదు? దీనికి నువ్వు ఏం సమాధానం చెప్తావురా? నువ్వు ఎలాగో నా మాట వినట్లేదు కదా, కనీసం వినేవాళ్ళకైనా నా బాధని చెప్పుకుంటాను. చూడమ్మా, నువ్వు వెళ్ళి ఝాన్సీతో మాట్లాడు, నేను ఆపను. కానీ ప్రియాంక నన్ను లవ్ చేస్తుందనే విషయం మాత్రం ఝాన్సీకి చెప్పొద్దు. ఎందుకు చెప్పొద్దు? ఝాన్సీ నిన్ను ప్రేమిస్తుందనే విషయం ప్రియాంకకి తెలిసినప్పుడు ప్రియాంక కూడా నిన్ను ప్రేమిస్తుందనే విషయం ఝాన్సీకి ఎందుకు చెప్పకూడదు? ఎందుకంటే ఝాన్సీకి తన ప్రేమ విషయం చెప్పొద్దని ప్రియాంక నాతో ప్రామిస్ చేయించుకుంది. అసలు నేనే ఝాన్సీకి ప్రియాంక విషయం చెప్పాలనుకున్నాను, కానీ ప్రియాంక నన్ను చెప్పకుండా ఆపింది. వాళ్ళ మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ బ్రేక్ అవ్వకూడదని తనే సందర్భం చూసుకొని చెప్తానని ప్రియాంక నాతో చెప్పి నా దగ్గర మాట తీసుకుంది.
నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానని మీరు తనకి చెప్పొద్దు. చెప్పనని మీరు నాకు ప్రామిస్ చేయండి. అందుకే నేను కూడా వాళ్ళ స్నేహానికి రెస్పెక్ట్ ఇచ్చి ఝాన్సీకి ఈ విషయం చెప్పలేదు. ఫైనల్గా నీకొక మాట చెప్తానమ్మా. ప్రేమిస్తే నీ రెండో కొడుకు కూడా దూరం అయిపోతాడని భయపడుతున్నావు. నువ్వు ఆ భయాన్ని దాటి ఆలోచించి సగం నమ్మకమైన నా ప్రేమ మీద పెడితే నీ భయాన్నే కాదు, నా ప్రేమను కూడా గెలుస్తాను. నాకు ఆ నమ్మకం ఉంది. ఇంతకు మించి ఇప్పుడు నీకేం చెప్పలేనమ్మా. సుమిత్ర, ఉదయం నుంచి నువ్వేం తినలేదు. టిఫిన్ ఏదైనా తినొచ్చు కదా. పర్వాలేదండి, ఇప్పుడు నాకు ఆకలిగా ఏం లేదు. నమస్తే సార్. నమస్తే. నువ్వేంటిలా వచ్చావు? చిన్న పనుండి వెళ్తున్నాను సార్. మీరు కనిపిస్తే ఆగిటొచ్చాను సార్. అక్కను చూస్తుంటే నా తోబుట్టును చూసినట్టు అనిపిస్తుంది సార్. పాపం మీరు బిడ్డను పోగొట్టుకున్న బాధలో ఉన్నా మేం మర్యాద లేకుండా మిమ్మల్ని హాస్పిటల్ నుండి బయటికి వెళ్ళగొట్టాం. ఏం చేస్తాం సార్, అక్కడ పనిచేస్తున్నందుకు వాళ్ళు చెప్పినట్టు చేయాలి కదా సార్. నువ్వేం బాధపడకక్క, నీకు మళ్ళీ పిల్లలు కలిగేలా సార్ ట్రీట్మెంట్ చేస్తానన్నారు. అలా చెప్పి రమ్మని మీ దొంగ డాక్టర్ పంపించాడా? అయ్యయ్యో, మీరు అపార్థం చేసుకుంటున్నారక్క. మా డాక్టర్ చాలా మంచివారు. మీకే తెలుసు కదా, మీరు బిడ్డని కోల్పోయారని మీ దగ్గర బిల్లు కూడా కట్టించుకోలేదు. మేం బిడ్డను కోల్పోయామని కాదు, మా బిడ్డను అమ్మేసుకొని డబ్బు సంపాదించుకున్నాడు మీ డాక్టర్. సార్, అక్క కోపంలో ఉన్నారు. మీరైనా తనకి అర్థమయ్యేలా చెప్పండి సార్. ఒక్క నిమిషం శాంతంగా ఉండు సుమిత్ర. తనేదో చెప్తున్నాడు కదా, ముందు అది విను. అంత పెద్ద హాస్పిటల్లో ఎవరెవరో వస్తుంటారు, ఎవరెవరో వెళ్తుంటారు. ఎవరికి తెలుసు సార్? ఏమో, పొరపాటు జరుగుండొచ్చేమో. ఒకవేళ తప్పు జరిగినా మీకు మళ్ళీ ఫ్రీగా ట్రీట్మెంట్ చేస్తామని చెప్తున్నారు కదా డాక్టర్ గారు. అంటే నిజంగానే తప్పు జరిగింది కదా? నీ మాటలకు అర్థం అదే కదా? అయ్యయ్యో, ఆయనకి మంచి చేద్దామని చెప్పి ఆయన్ని ఇరికిస్తున్నానే. నా ఉద్దేశం అది కాదక్క. ఒకవేళ పొరపాటు జరుగుండొచ్చేమోనని జరిగిందని కాదు. మా డాక్టర్ గారు చాలా మంచివారు. మీరు అనుకున్నట్టు కాదు సార్. మీరైనా అక్కకు అర్థమయ్యేలా చెప్పండి సార్. సరే సార్, ఇక నేను వెళ్ళొస్తాను. చూసారా, ఇప్పుడు ఆ వార్డ్ బాయ్ మోహన్ కూడా తప్పు జరిగిందనే అంటున్నాడు. అంటే ఆ బిడ్డ మన బిడ్డ. ఇప్పటికైనా నమ్మండి. రిపోర్ట్స్ అన్ని ఇచ్చావా? ఒకసారి వెళ్ళి చూడు, సరేనా? మేడం, నువ్వేంటి ఇలా వచ్చావు? వచ్చే ముందు కాల్ చేసి రమ్మని చెప్పాను కదా. కాల్ చేశాను మేడం, మీరు లిఫ్ట్ చేయలేదు. అయితే మాత్రం నువ్వు ఇలా డైరెక్ట్గా వచ్చేస్తావా? కొంపలు అంటుకుంటాయి. మీరు కంగారు పడాల్సిన పని లేదు మేడం. నా జాగ్రత్తలో నేనున్నాను. సరే రా. మేడం, రే, నిన్నెవర్రా రమ్మంది ఇక్కడికి? వైశాలి, వాట్ ఈస్ దిస్? నీకు కావాల్సిన అమౌంట్ పంపిస్తూనే ఉన్నాం కదా. నేను అదే అన్నాను మేడం, కానీ మీకేదో విషయం చెప్పాలన్నాడు. ఏంటా విషయం? ఇప్పుడే సుమిత్ర వాళ్ళని కలిసి వస్తున్నాను మేడం.
అవునా? ఏం చేసావు కలిసి? వాళ్ళు కాంప్రమైజ్ అయిపోయి రిలాక్స్ అయిపోతారేమోనని వాళ్ళ దగ్గరికి వెళ్ళి హాస్పిటల్లో బిడ్డను మార్చింది నిజమేనన్నట్టుగా ఇండైరెక్ట్గా చెప్పి వాళ్ళని రెచ్చగొట్టి వచ్చేశాను. వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ బట్టి చూస్తే ఖచ్చితంగా రేపు హాస్పిటల్కి వచ్చి రచ్చరచ్చ చేస్తారు మేడం. నిజంగానే రచ్చగొట్టొచ్చావా? అవును మేడం, నిజమే చెప్తున్నాను. గుడ్ వర్క్. థ్యాంక్ యూ మేడం. చూడు, ఇంకెప్పుడు నువ్వు ఇక్కడికి రాకు. ఎవరైనా చూస్తే ప్రాబ్లం అవుతుంది. నో ప్రాబ్లం మేడం, నన్నెవరూ గుర్తుపట్టకుండా నేను చూసుకుంటాను. కానీ మేడం, ఒక చిన్న రిక్వెస్ట్. ఒకవేళ అటు ఇటు అయితే మీరే నాకు జాబ్ ఇచ్చి నన్ను ఆదుకోవాలి మేడం. ముందు ఏ ప్రాబ్లం రాకుండా జాగ్రత్తగా ఉండు. ఆ తర్వాత నేను చూసుకుంటాను. థ్యాంక్స్ మేడం, ఉంటాను మేడం. ఉమ్. వైశాలి, వీడు ఓవర్ స్మార్ట్. మనకి చెప్పకుండా వాళ్ళని కలిసి మాట్లాడడం తప్పే, మన దగ్గరికి రావడము తప్పే. వీడితో చాలా జాగ్రత్తగా ఉండాలి. తేడా జరిగితే వాడు మునిగిపోవడమే కాదు, మనల్ని కూడా ముంచేస్తాడు. బీ కేర్ఫుల్. నాకు కూడా అదే అనిపిస్తుంది మేడం. మేడం, ఇవాళ 3 కేసులు వచ్చాయి మేడం. వాటి వివరాలు ఫస్ట్ కేసు వచ్చేసి రంజిత్, ఇప్పుడు నా మూడేం బాలేదు. వీటి గురించి తర్వాత చూస్తాను. లీవ్ మీ అలోన్. ఏదైనా వర్క్ ఉంటే వెళ్ళి చూసుకో. ఓకే మేడం. సార్ నమస్తే సార్. నమస్తే మేడం. వర్క్లో ఉన్నారా, ఫ్రీగా ఉన్నారా? కొంచెం డిస్టర్బ్గా ఉన్నారు సార్. మేడం ఎవరిని రానివద్దని చెప్పారు, కానీ మీరు వెళ్ళొచ్చు. పదండి, నేను వస్తాను. రండి. మేడం, సార్ వచ్చారు. రంజిత్, నువ్వు కాసేపు బయటకు వెళ్ళు. ఓకే మేడం. ప్రసాద్, మన దీప గురించి ఏమైనా తెలిసిందా? ప్రైవేట్ ఏజెన్సీకి చెప్పానన్నావుగా? అవును, వాళ్ళు ఇప్పుడే నాకు ఫోన్ చేశారు. దీపక్ని ఐడెంటిఫై చేశారంట. దెన్ వాట్ ప్రసాద్? మన దీపక్ ని తీసుకొని రమ్మనొచ్చు కదా. ఎక్కడికి తీసుకుని రావాలి? ఏం మాట్లాడుతున్నావు ప్రసాద్? ఎక్కడికి తీసుకొచ్చేదేంటి? మన దగ్గరికే. వాడు మన దగ్గర ఉంటున్నాడా? మనల్ని చూస్తేనే వాడు పారిపోతున్నాడు. మన మాట వినేవాడే అయితే మొన్న కనిపించినప్పుడే ఏదో రకంగా పట్టుకునేవాళ్ళం కదా. వాడు మనల్ని చూస్తేనే వైల్డ్గా రియాక్ట్ అవుతున్నాడు. ఈ సిచ్యువేషన్లో మనం వాడికి దగ్గర అవ్వాలనుకోవడం చాలా ప్రమాదం. అయితే ఆ ఏజెన్సీ వాళ్ళు దీపక్ ని పట్టుకోగానే డైరెక్ట్ గా రీహాబిలిటేషన్ సెంటర్ కి పంపించేద్దాం. వాడు అలా బయట తిరిగే కన్నా అట్లీస్ట్ అక్కడ ఉండడమే బెటర్. కానీ వాడు అక్కడికి వెళ్ళడానికి రెడీగా లేడు మృణాల్ని. మనం కూడా వాడిని రీహాబిలిటేషన్ సెంటర్లో జాయిన్ చేస్తామనే మనకు దూరంగా వెళ్ళిపోతున్నాడు వాడు. అలా అని వదిలేలేం కదా. వాడు బయట ఉంటే ఎప్పుడు ఏ నేరం చేస్తాడోనని భయంగా ఉంది ప్రసాద్. డాక్టర్స్ కి, సైకాలజిస్ట్ కి వాడి కండిషన్ ఎక్స్ప్లెయిన్ చేసి స్పెషల్ కేర్ తీసుకోమని చెప్దాం. వాడిని ఎక్కువ డిస్టర్బ్ చేయకుండా అప్పుడప్పుడు వెళ్ళి చూసి రావచ్చు. సరే, అలాగే చేద్దాం. ఒక్కగానొక్క కొడుకు ఇలా అవుతాడనుకోలేదు. వాడు జస్ట్ 3-4 months ట్రీట్మెంట్ కి సహకరిస్తే బాగుండు. దీపక అడిక్షన్ నుంచి బయటికి రావాలి. డోంట్ వరీ మృణాల్ని, ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్.
నువ్వు కూడా రా పిన్ని. నో స్వీటీ, మీ బిగ్ తాతయ్య గురించి తెలిసిందే కదా, నన్ను వాళ్ళతో కలవనివ్వరు. కానీ నేను రాకపోయినా నాకు సంతోషంగా ఉంది. ఎందుకంటే ఫస్ట్ టైం మిమ్మల్ని వాళ్ళతో కలిసి పార్టీలో పార్టిసిపేట్ చేయడానికి ఒప్పుకున్నారు. అది చాలు. పిన్ని, నువ్వు రాకపోతే మేం పార్టీకి వెళ్ళం పిన్ని. అవును పిన్ని, నువ్వు వస్తేనే మేము వెళ్తాం, లేకపోతే లేదు. అయినా పార్టీకి వెళ్ళి మేమేం చేయాలి? ఎవరితో మాట్లాడకూడదంట, ఎవ్వరికి కనిపించకూడదంట, ఒక సైడ్కి వెళ్ళి సైలెంట్గా ఉండాలంట. ఎవరైనా పార్టీకి ఇలా ఇన్వైట్ చేస్తారా పిన్ని? అక్కడికి వెళ్ళి హ్యాపీగా ఉండలేనప్పుడు వెళ్ళడం ఎందుకు పిన్ని? మేమిక్కడే నీ దగ్గర ఉండి హ్యాపీగా ఆడుకుంటాం. నో నాన్న, అలా అనకండి. వాళ్ళు ఎలా ఇన్వైట్ చేస్తేనే ఫస్ట్ అయితే ఇన్వైట్ చేశారు కదా. ఇప్పుడు మనం అడిగినందుకు ఇన్వైట్ చేశారు, రేపు అడగకుండానే వాళ్లే స్వయంగా వచ్చి ఇన్వైట్ చేస్తారు. మీ బిగ్ తాతయ్య గారు మిమ్మల్ని యాక్సెప్ట్ చేయడానికి ఇదే ఫస్ట్ స్టెప్ అనుకోండి. అయినా ఇది వేరెవరో పార్టీ కాదు కదా, మీ గౌతమ్ బాబాయ్ బర్త్డే పార్టీ కదా. నేను లేకపోయినా మీరుంటే బాబాయ్ హ్యాపీగా ఫీల్ అవుతారు. సో మీ ఇద్దరు వెళ్ళాలి. సరే పిన్ని. చూడండి, మీరు ఎక్కువగా అల్లరి చేయకండి, జాగ్రత్తగా ఉండండి. అప్పుడే మీ బిగ్ తాతయ్య మిమ్మల్ని చూసి ఇంప్రెస్ అవుతారు. అలాగే పిన్ని. గుడ్. అమ్మా అమ్మా అమ్మా, ఏమైంది? కూర్చో, ఇలా కూర్చో. అమ్మా, మంచినీళ్ళు తాగమ్మా. అమ్మా, ఏమైందమ్మా? టెన్షన్గా ఉంది నాన్న. ఎందుకమ్మా? ఎందుకేంట్రా, కాసేపట్లో ఇక్కడికి ప్రియాంక వాళ్ళ ఫ్యామిలీ వస్తారు. పొరపాటున ఝాన్సీ ప్రియాంక ఎదురు పడితే ఝాన్సీకి విషయం తెలిసిపోతుంది. ఝాన్సీ విషయం ప్రియాంక వాళ్ళ అమ్మ నాన్నకి తెలిసి మన ఇంట్లో వాళ్ళకి తెలిస్తే ఇంకేమైనా ఉందా? సంతోషంగా జరగాల్సిన నీ బర్త్డే పార్టీ కాస్త రభసగా మారుతుంది. ఇదంతా తలుచుకుంటుంటే గుండె దడొస్తుందిరా గౌతమ్. అమ్మా, ఏంటమ్మా ఏదేదో ఊహించుకుంటూ టెన్షన్ పడతావు ఎందుకు? ప్రియాంక వాళ్ళింట్లో ఉండి ఝాన్సీ ఇక్కడుంటే అసలు నేను టెన్షన్ పడేదాన్నే కాదురా. కానీ ఇప్పుడు ఝాన్సీ ఉన్న చోటుకి ప్రియాంక వస్తుంది. ఒకే ఇంట్లో ఇద్దరున్నప్పుడు ఏదో ఒక సందర్భంలో ఎదురు పడకపోతారా? చూస్తే చూడండి అమ్మా, ఏదో ఒక రోజు తెలియాల్సిందే కదా. ఇలా రోజు నువ్వు ఆలోచనలతో టెన్షన్ పడ్డం కంటే అదే బెటర్. వద్దురా, అందరూ ఆనందంగా ఉన్న టైంలో ఇలాంటి గొడవ జరిగితే నేను తట్టుకోలేను. ఈ విషయం బయటకొస్తే అందరికంటే ఎక్కువ నష్టపోయేది, బాధపడేది నువ్వేరా. ఇంటికొస్తున్న ప్రియాంకని రావద్దని చెప్పలేం. కనీసం ఝాన్సీనైనా ఈ ఒక్క పూటకి బయటికెళ్ళమని చెప్పరా. ఏంట్రా ఆలోచిస్తున్నావు? సరే అమ్మా, నువ్వు ఇలా ఆలోచించి టెన్షన్ పడకు, బీపీ పెరుగుతుంది. మార్నింగ్ టాబ్లెట్ వేసుకోలేదు కదా? నాకు తెలుసు, అందుకే ఇలా పడిపోయావు. ముందు టాబ్లెట్ వేసుకో. అంతా సవ్యంగానే జరుగుతుంది. నువ్వు ప్రశాంతంగా ఉండు, సరేనా?
నేను ఇప్పుడే వస్తానమ్మా, నువ్వు రెస్ట్ తీసుకో. యా, యూ డోంట్ వరీ, ఐల్ టేక్ కేర్ ఆఫ్ దట్. ఓకే. ఓకే ఓకే. నీతో మాట్లాడాలని వచ్చాను. 1 minute. నేను మీకు మళ్ళీ కాల్ బ్యాక్ చేస్తాను. చెప్పండి గౌతమ్ గారు, ఏం మాట్లాడాలి? అది క్యాజువల్గానే మాట్లాడదామని వచ్చాను. క్యాజువల్ గా మాట్లాడడానికైతే బర్త్డే బాయ్ ఇంత ఇబ్బంది పడేవారు కాదు. మనసులో ఏదో మోసుకునే వచ్చారు. ఏంటది? అబే అదేం లేదు. ఇంతకీ ఈరోజు మీ ప్రోగ్రామ్ ఏంటి? ఏముంది, ఇంట్లోనే ఉండి కేస్ ఫైల్ స్టడీ చేయడం. ఓ, బయటికి వెళ్ళే పని లేదా? లేదు. ఒకసారి రాణి దగ్గరికి వెళ్ళి పలకరించి రావచ్చు కదా. నిన్ననే కదా వాళ్ళ ఇంటికి భోజనానికి వెళ్ళింది. అఫ్ కోర్స్ వెళ్ళామనుకో, కానీ వాళ్ళు ఎలా ఉంటున్నారు ఏంటి అని యోగక్షేమాలు అడగలేదు కదా. అడగకపోతేనే కనిపిస్తుంది కదా బానే ఉన్నారని. అసలు మీరు ఏం అడగాలనుకుంటున్నారో ముందు చెప్పండి. అది ఏంటమ్మా ఎలా వచ్చారు? ఈ రోజు అటో ఇటో తేల్చుకుందామనే వచ్చాము. నా బిడ్డ నాకు అప్పగిస్తారా లేదా? ఏంటి ఝాన్సీ ఇది? ఈ రోజు పార్టీకి మాకు చాలా ముఖ్యమైన వ్యక్తి తన ఫ్యామిలీతో వస్తున్నాడని చెప్పాను కదా, అయినా కూడా ఇక్కడ వీళ్ళతో మీటింగ్ పెట్టావేంటి? చూస్తుంటే ఈ ఆడంబరం సమ్మరం మా గొప్ప కోసం చేస్తున్నట్టు లేదు, మీ సరదా కోసం చేస్తున్నట్టుంది.